గుంటూరు కారం పాఠం నుంచి త్రివిక్రమ్ ఏమీ నేర్చుకోలేదా? ఎంతో పద్ధతిగా ఉండే గురూజీలో మార్పు వచ్చింది. ఇలా చేంజ్ బన్నీ సినిమా సెట్ కాకపోవడానికి కారణమైందా? నెక్స్ట్ మూవీ ఏంటి అంటే చెప్పలేని పరిస్థితుల్లో త్రివిక్రమ్ ఉన్నారా? హావ్ ఎ లుక్. అలవైకుంఠపురంలో తర్వాత గురూజీ ఎన్టీఆర్ తో సినిమాను ప్రకటిస్తే కుదరలేదు. ఇదే కథను గుంటూరు కారంగా తీశాడా లేదంటే ఫ్రెష్ కథతో తీశాడో గానీ మహేష్ కు హిట్ ఇవ్వలేకపోయాడు. అతడు ఖలేజా నిరాశపరిచిన త్రివిక్రమ్ తో సినిమా అంటే మహేష్ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. అయితే వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాడు త్రివిక్రమ్. గుంటూరు కారం రిలీజ్ కావడానికి ముందే మహేష్ ఫ్యాన్స్ త్రివిక్రమ్ ని ట్రోల్ చేశారు. గుంటూరు కారం మొదలైన తర్వాత ఎప్పటికప్పుడు షూటింగ్ ఆగిపోవడం, కథలో మార్పులు చేర్పులు చేయడంతో నమ్మకం బెడిసికొట్టింది. 3 ఏళ్ల పాటు చెక్కిన కథ ఇదా అంటూ మహేష్ ఫ్యాన్సే విమర్శించడం స్టార్ట్ చేశారు. గుంటూరు కారం సెట్స్ పై ఉండగానే బన్నీతో సినిమా ప్రకటించాడు త్రివిక్రమ్. అయితే ఈ సినిమా ఉంటుందా లేదా అన్న డైలమా నడుస్తోంది. దీంతో గురూజీ డైరెక్షన్ చేస్తున్న హీరోల పేర్లు నాని, వెంకటేష్, రామ్, తమిళ విజయ్ అంటూ మారుతూ వచ్చినా ఒక్కటి సెట్ కాలేదు. పోనీ బన్నీతో తీస్తాడు అనుకుంటే బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ కాలేదట. ఫుల్ ఫ్లెజ్డ్ స్క్రిప్ట్ లేనిదే బన్నీ ఒప్పుకునే పరిస్థితి లేదు. గతంలో జులై, సన్ ఆఫ్ సత్యమూర్తి, అలవైకుంఠపురంలో వంటి 3 హిట్స్ ఇచ్చాడు అన్న ఫీలింగ్ బన్నీకి ఏమాత్రం లేదు. డైరెక్టర్ కంటే కథ, క్యారెక్టరైజేషనే ముఖ్యమన్న స్ట్రాంగ్ డెసిషన్ కు బన్నీ వచ్చేశాడు. త్రివిక్రమ్ దగ్గర సరైన కథ రెడీగా లేదట. త్రివిక్రమ్ అందరి యోగక్షేమాలు ఎంత చక్కగా చూసుకుంటున్నా తన గురించి పట్టించుకోవడం లేదా? గుంటూరు కారం రిజల్ట్ కూడా గురూజీలో మార్పు తీసుకురాలేదా? ఇవన్నీ సరే, మరి త్రివిక్రమ్ నెక్స్ట్ మూవీ ఏంటంటే ప్రస్తుతానికి క్వశ్చన్ మార్కే. త్రివిక్రమ్ నిర్మాతగా మారిన తర్వాత సొంత సినిమాపై కాన్సంట్రేషన్ తగ్గించాడా అనిపిస్తోంది. భార్య సౌజన్య నిర్మాతగా ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్ లో మరో నిర్మాణ సంస్థతో కలిసి వరుస సినిమాలు నిర్మిస్తున్నారు. ఇలా తీసిన సార్, టిల్లు స్క్వేర్ సినిమాలు మంచి లాభాలు తీసుకొచ్చాయి. దీంతో వరుస పెట్టి సినిమాలు తీయడంలో బిజీ అయిపోయాడు త్రివిక్రమ్. ఈ సినిమాల కథల వినడం దగ్గర నుంచి బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ అయ్యే వరకు అన్ని దగ్గరుండి చూసుకోవడంతో తన డైరెక్షన్ లో తీయాల్సిన సినిమాలపై ఆసక్తి తగ్గుతుందా అనిపిస్తోంది. అలవైకుంఠపురంలో గుంటూరు కారం మధ్యలో 3 ఏళ్ల పాటు ఒక్క సినిమా డైరెక్ట్ చెయ్యలేదన్న పేరే గానీ త్రివిక్రమ్ దర్శకుడిగా కంటే ఎక్కువ బిజీగా గడిపేశాడు. పవన్ కళ్యాణ్ నటించిన రిమిక్స్ ను సెట్ చేసింది గురూజీనే. భీమ్లా నాయక్ మాటలు రాయడమే కాదు, దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేశాడు. భీమ్లా నాయక్ తీసిన దర్శకుడు శేఖర్ కె చంద్ర కంటే త్రివిక్రమ్ పేరే ఎక్కువగా వినిపించింది. పవన్ ఏ సినిమా చేస్తే బాగుంటుందో త్రివిక్రమే దగ్గరుండి చూసుకున్నాడు. అలవైకుంఠపురంలోతో సముద్రఖనిని తెలుగు తెరకు పరిచయం చేశాడు త్రివిక్రమ్. సముద్రఖని తమిళంలో డైరెక్ట్ చేసిన వినోదాయ సిత్తంను తెలుగులో బ్రో పేరుతో పవన్ ను డైరెక్ట్ చేసేలా సెట్ చేసింది గురూజీనే. ఈ సినిమాకు కూడా మాటలు రాశాడు త్రివిక్రమ్. ఇదంతా చేసినందుకు పవన్ తర్వాత ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంది కూడా త్రివిక్రమే. టిల్లు స్క్వేర్ హిట్ తర్వాత సిద్ధు జొన్నలగడ్డతో టిల్లు ట్యూబ్ కాకుండా మరో మూవీ నిర్మించనున్నాడు త్రివిక్రమ్. గురూజీ మెగాఫోన్ పట్టకపోయినా అంతకంటే ఎక్కువే సంపాదిస్తున్నాడు. భార్య నిర్మాతగా వ్యవహరిస్తున్న సినిమాల కథలు ఫైనల్ చేసి అంతా చూసుకున్నందుకు పారితోషికంతో పాటు లాభాల్లో వాటాలు కూడా ఇస్తున్నారట. ఇలా లెక్కేసుకుంటే సినిమాకు 15 నుంచి 20 కోట్లు ముడుతోందని టాక్. అయితే దర్శకుడిగా గ్యాప్ లో పడిపోయి వెనకబడిపోతున్నాడు.